నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యొక్క కేసును పురోగతి సాధించిన పోలీసులను అభినందిస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాలు మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం. ఇప్పుడు మాకు ఎప్పుడు చాలాసార్లు ఈ ట్రాన్స్ఫార్మర్ కేసెస్ రిపోర్ట్ అయితేనే ఉంటాయి. అందరికి తెలిసిన విషయమే, విలేజెస్ దగ్గర, ఊర్లో, ఇంటీరియర్ ఏరియాస్ లో, ఐసోలేటెడ్ ఏరియాస్ లో ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకుంటాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. అలానే అంటే బేసిక్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు కనెక్షన్స్ అందరి ఊరికి రావాలంటే ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్స్, దాంట్లో కాపర్ వైర్ అది చాలా వల్నరబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం ఒక ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయితే మళ్ళీ దాని రిప్లేస్మెంట్ కంప్లీట్ చేయాలంటే అది గవర్నమెంట్ మనీ చాలా స్పెండ్ అయ్యే విషయం అది. సో ఐసోలేటెడ్ ఏరియాస్ లో ఉండడం వలన ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ చాలా రీసెంట్ టైమ్స్ లో కామన్ అయిపోయాయి. అలానే ఇప్పుడు ఈ కేస్ డిటెక్షన్ తో ఒక 48 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ రిలేటెడ్, కాపర్ వైర్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో దీంట్లో మాకు ఇన్వాల్వ్డ్ ఉన్న ఇండివిజువల్ ఈ నందులాల్ అలియాస్ మధులాల్ రాజ్బర్ అని 35 years ఓల్డ్. అయినా లాస్ట్ ఇయరే 2025 జైలు నుంచి రిలీజ్ అయ్యి ప్రీవియస్ గా కూడా ఇదే సేమ్ ఇట్లాంటి కేసెస్ హిస్టరీతోనే రిమాండ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకొక 35 కేసెస్ లో 48 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఈయన ఏమో ఇండివిజువల్ గానే యాక్ట్ చేస్తారు. ఈయన ఈ అక్యూస్డ్ నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆక్యుపేషన్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఆక్యుపేషన్ అయినది. సో ఆ ఎక్స్పర్టీస్ ని వాడి ఈయన ఇండివిజువల్ గానే ఇట్లాంటి ఐసోలేటెడ్ ఏరియాస్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ని ఐడెంటిఫై చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, రోప్ అండ్ అదర్ ఆయన దగ్గర ఉన్న ఈ గ్యాస్ వెల్డింగ్ ఎక్స్పర్టీస్ తో ఈయన ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్ ని స్కేల్ చేసి దాంట్లో ఉన్న కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తారు. ఒకసారి ఆ కాపర్ వైర్ దొంగతనం అయిన తర్వాత మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి వర్క్ చేయదు, దానికి డ్యామేజ్ ఏంటంటే అది మళ్ళీ రిప్లేస్ చేయాల్సింది. సో ఇది మాత్రం ఈయనకి ఈ స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఆయన జనరల్ గా ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ ముట్టుకోవాలంటే భయపడతారు. కానీ ఈయనకి అది రెగ్యులర్ ఆయన ఆక్యుపేషన్ కాబట్టి ఆయనకి ఏం భయం ఉండదు. దీంట్లో ఆయనకు తెలుసు ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి, ఎలా దాన్ని మషిన్ ని డిస్మాంటిల్ చేసి ఆయనకు కావాల్సిన కాపర్ వైర్ తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇది స్పెషలైజ్ రిసీవర్స్ ఉంటారు. ఇక్కడ ఈ కాపర్ వైర్ ని మళ్ళీ రీపర్పస్ చేస్తే రిసీవర్స్ ఉంటారు. ఆ రిసీవర్స్ దగ్గర ఈ కాపర్ వైర్ అమ్మేసి, అంటే ఉన్న రేటు సే ఒక 1200-1500 రూపీస్ ఉన్నా ఈయన దానికి చాలా ఒక 1/4 రేట్ కూడా అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్ ని తీసుకొని ఈయన తన లైఫ్ స్టైల్ ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ ఒక నాకు రీసెంట్ గా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా చాలా వరకు మాకు ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ రిపోర్ట్ అయినాయి. దాన్ని ఇది డిటెక్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ ఇండివిజువల్ ని ఐడెంటిఫికేషన్ మాకు చాలా కష్టమైంది. దీంట్లో మా ఫింగర్ ప్రింట్ టీమ్ అసలు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫింగర్ ప్రింట్ దొరుకుతామంటే అది రేరెస్ట్ ఆఫ్ రేర్, నేనైతే ఎప్పుడు వినలేదు అలా. కానీ వీళ్ళు మా ఫింగర్ ప్రింట్ టీమ్ అక్కడ వెళ్ళి దే మేనేజ్ టు ఐడెంటిఫై వన్ పామ్ ప్రింట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్ ని ఐడెంటిఫై చేసి అది మ్యాచ్ చేస్తే పాత ఉన్న ఒక కేసు కి ఈ అక్యూజ్డ్ ఐడెంటిఫై అయ్యి మాకు ఈయన డీటెయిల్స్ వచ్చినాయి. అలా అని ఈయన డీటెయిల్స్ తో ఈయన ఫోటోగ్రాఫ్ ఐడెంటిటీ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రీసెంట్ గా మాకు ఇట్లాంటి కేసెస్ చాలా మా ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఒక 22 లొకేషన్స్ లో ఈ కేసెస్ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ కేసెస్ అయినాయి. అలానే వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా జనగాం లో 17, భువనగిరి లో 5 లొకేషన్స్, మేదక్ లో 2, వరంగల్ లో 2. సో ఇలాంటి ఈ కేసెస్ కూడా అయినట్టు డేటా తీసాము. సో ఈ అక్యూజ్ ని ఎత్తే క్రమంలో మాకు ఈయన అప్రిహెండ్ చేశారు మా సిసిఎస్ టీమ్. సో ఈ కేసు టోటల్ ఇప్పుడు మేము రికవర్ చేసిన కాపర్ వైర్ ఒక 1412 kgs, ఆల్మోస్ట్ 1400 kgs ఆఫ్ కాపర్ వైర్. దీంట్లో వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 10 లక్షలు ఉంటుంది. ఇప్పుడు కరెంట్ సీజర్స్ లో వాట్ వీ హావ్ రికవర్డ్ ఇస్ అరౌండ్ 6,70,000 క్యాష్ లో. ఇది కాపర్ వైర్ ఒకసారి అమ్మేసిన తర్వాత మళ్ళీ వైర్ రూమ్ లో రికవర్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు అమ్మేసిన తర్వాత క్యాష్ లో తీసుకొని వెళ్ళిపోతారు. సో ఈ క్యాష్ యాజ్ వెల్ యాజ్ ఈ థెఫ్ట్ చేస్తానికి వాడిన మొబైల్స్, వాడిన మోటార్ బైక్స్ ఇది రికవర్ చేశారు కేసులో. సో ఈ కేసులో పెట్టిన ఎఫర్ట్ ఇన్స్పెక్టర్ రవీందర్ అండ్ ఎంటైర్ సిసిఎస్ టీమ్, సిద్దిపేట సిసిఎస్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి ఈ కేసు ని డిటెక్ట్ చేశారు. ఈ మధుర్ 2 years లో అయిన కేసు
క్రైమ్ నంబర్ 74 ఆఫ్ 2026 మద్దూర్ పిఎస్ లో అయిన కేసులో ట్రాన్స్ఫార్మర్ పైన దొరికింది ఈ ఫింగర్ ప్రింట్ దొరికింది. అక్కడి నుంచి మిగతా అన్ని కేసెస్ కూడా సీరియస్ గా నేను ఒకసారి పట్టుకున్న తర్వాత మన అన్ని కేసెస్ కూడా సీరియస్ గా అయినానే చేసినట్టు క్లారిటీ వచ్చింది. సో వీ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ సిసిఎస్ టీమ్ అండ్ ఫ్యూచర్ లో కూడా మా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ అగైన్ ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఊర్లో అన్నోన్ సస్పిషియస్ పర్సన్స్ తిరుగుతున్నారంటే దాని ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ కి త్రూ డైల్ 100 ఇవ్వండి. థ్యాంక్ యూ.